హాయ్ అండి. సంక్రాంతి రోజైతే ఈ ముగ్గులు పెట్టుకున్నామండి. కలర్స్ వేసి ముగ్గులు పెట్టేసరికి చాలా టైం పట్టేసింది. ఎన్ని పనులున్నా సరే, ఎంత టైం పట్టినా సరే ఇలా కలర్స్ వేసి ముగ్గులైతే పెట్టుకుంటామండి. మా ముగ్గులైతే ఎలా ఉన్నాయో చెప్పండి. పండగంటేనే బోలెడు పనులుంటాయి కదండీ! ఇలా ముగ్గులు పెట్టుకోవడాలు, అన్ని రకాల పిండి వంటలు వండుకోవడాలు, చాలా సరదాగా సంక్రాంతి అయితే చేసుకున్నామండి. ఇలా భోగి రోజునైతే గొబ్బిళ్ళకి వెళ్ళామండి. గొబ్బిళ్ళ దగ్గరే మధ్యాహ్నం వరకు ఉన్నాము. పెద్ద పండుగ రోజున, కనుమ పండుగ రోజున, ముక్కనుమ రోజున అయితే మొత్తం అంతా కలిసి మా ఇంటి దగ్గరే ఉన్నామండి. మా ఫ్యామిలీ అంతా కలిసి. పండగలైతే మా అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఒకే చోట వండుకుని తింటామండి. ఎవరింటి దగ్గర వాళ్ళే వంటలు చేసుకోవాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అని ఒకే చోట వండేసుకుని ఇలా తినేస్తామండి. మా విరాట్ని సమన్వితని అయితే గోగిదండ వేయించి వచ్చారు. మేమైతే ఆర్డర్ పెట్టేసుకున్నామండి. వంటలు చేసుకోవాలంటే టైం పట్టేస్తుంది కదా, పిల్లల చేత గేమ్స్ అవి పెట్టేద్దాం కదా అని ఆర్డర్ పెట్టేసుకున్నామండి. ఇలా గ్రీన్ రైస్ పంపించారు. చాలా బాగున్నాయి అన్నీ కూడా టేస్ట్. గ్రీన్ రైసు, పన్నీర్ కర్రీ, ములక్కాడ టమాటా కర్రీ, ఇలా సాంబారు, ప్రతిదీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మా రిలేటివ్సే క్యాటరింగ్ పెట్టారండి. వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ చేసుకున్నాము. రావులపాలెంలో పార్కులో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయండి. వాళ్ళందరికీ సంబంధించిన క్యాటరింగ్ అంతా కూడా వీళ్ళే ఇస్తున్నారండి. దోసావకాయ అయితే కనుక చాలా టేస్ట్ బాగుందండి. అన్ని కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇలా భోజనాలు అయిన తర్వాత పిల్లలు మేమైతే గేమ్స్ పెట్టుకున్నాము. అలాగే పిల్లలైతే డ్యాన్స్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పండగ అయితేను 3 రోజులు కూడాను. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా సరదాగా ఉంటామండి. మా చెల్లి వాళ్ళ అబ్బాయిలు చెన్నైలో చదువుతున్నారండి. వైజాగ్లో కూడా చదువుతున్నారు. అక్కడి నుంచి పండగ సెలవులకైతే వచ్చారండి. మా ఫ్యామిలీ అందరం కూడా ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి ప్రతి అకేషన్కి కూడా ఇలా కలుసుకోవడానికి బాగుంటుందండి. దగ్గరలోనే ఉన్నాం కాబట్టి అందరం కలిసే ఉంటాము. అయితే సంక్రాంతి రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి.